చూస్తున్నాం. ఇప్పుడు సభా ప్రాంగణానికి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. సభా ప్రాంగణమంతా సందడి వాతావరణంగా కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు గారు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మొదటి రోజు అన్న ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. మరి కాసేపట్లోనే మహానాడుకి సంబంధించినటువంటి వేదిక నుంచి ప్రతినిధుల సభ ప్రారంభం కాబోతోంది. మొత్తంగా కడప జిల్లాకి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి మహానాడు కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల రిజిస్ట్రేషన్ ప్రాంగణం అయితే కిటకిటలాడుతోంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, మహానాడు నుంచి. ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం. కడపలో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. నేటి నుండి 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పుడే లోకేష్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభా ప్రాంగణం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఎటు చూసినా కూడా జనాలే ఉన్నారు. రొటీన్ గా భిన్నంగా చర్చలు చేపట్టేందుకు మహానాడులో నిర్ణయించారు. ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టడం, వాటిపై చర్చించడం, ఆమోదించడం సాధారణంగా మహానాడులో జరిగే ప్రక్రియ. ఈసారి దానికి కొంత భిన్నంగా టీడీపీ మూల సూత్రాలు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా 6 ప్రధాన అంశాలు ప్రాతిపదిక చర్చించనున్నారు. కార్యకర్తే అధినేత, యువగలం, తెలుగు జాతి, విశ్వఖ్యాతి, స్త్రీశక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ అంశాలపై చర్చలు, తీర్మానాలుంటాయి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
మహానాడు నిర్వహణకు కడప శివారు చెర్లోపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహణకు 140 ఎకరాల ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాల పార్కింగ్ కు 450 ఎకరాలు కేటాయించారు. వేదికపై దాదాపుగా 450 మంది కూర్చొనున్నారు. మహానాడులో వైద్య రక్తదాన శిబిరాలున్నాయి. 15 పడకలతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో ఐసీయూ సహా అత్యవసర వైద్య సేవలకు వసతులున్నాయి. వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వనున్నారు. వృద్ధులకు వినికిడి పరికరాలు, కళ్లజోళ్లు, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేయనున్నారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ల సారథ్యంలో పార్టీ ప్రస్థానం సాధించిన విజయాలను ప్రతిబింబించేలా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. అయ్యా చెక్ చెక్ హలో. మహానాడు నిర్వహణకు కడప శివారు చెర్లోపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహణకు 140 ఎకరాలు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాల పార్కింగ్ కు 450 ఎకరాలు కేటాయించారు. వేదికపై దాదాపు 450 మంది కూర్చొనున్నారు. మహానాడులో వైద్య రక్తదాన శిబిరాలున్నాయి. 15 పడకలతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో ఐసీయూ సహా అత్యవసర వైద్య సేవలకు వసతులున్నాయి. వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వనున్నారు. ఇక వృద్ధులకు వినికిడి పరికరాలు, కళ్లజోలు, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేయనున్నారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ల సారథ్యంలో పార్టీ ప్రస్థానం సాధించిన విజయాలను ప్రతిబింబించేలా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు మామా కొండారెడ్డి బురుజు కాడ ఒరే 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 బొబ్బిలి కోట కాడ కొండారెడ్డి బురుజు కాడ వైజాగు బీచ్ కాడ గోదావరి బ్రిడ్జ్ కాడ రో. అరే బొబ్బిలి కోట కాడ కొండారెడ్డి బురుజు కాడ వైజాగు బీచ్ కాడ అరే గోదావరి బ్రిడ్జ్ కాడ రో.